తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. బీఆర్ఎస్ పిలుపు, రైతుల కోసం వరంగల్లో సమర శంఖం. కోత్వాల్గూడలో రాఘవ క్రషర్ కూల్చివేత, రాజకీయాల్లో వేడి. విజయ్ లేఖ, ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ను కోరిన టీవీకే అధినేత. కార్యాలయానికి బయలుదేరిన టీవీకే, ప్రభుత్వం ఏర్పాటుకు కీలక సమావేశం. బీజేపీ భారీ విజయం, పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి షాక్. బీజేపీ విజయం తర్వాత వేడి, బరసాత్లో రోడ్డు పేరు మార్పు వివాదం. జల్పల్లిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలుడు, ముగ్గురికి తీవ్ర గాయాలు. విజయ్ రాజకీయ విజయోత్సవం, తల్లిదండ్రులతో సంబరాలు. కేటీఆర్ పరామర్శ, కరీంనగర్ జ్యువెలర్స్ కాల్పుల బాధితులకు ధైర్యం. తంగిరాల స్వామ్యతో విద్యార్థులకు తొలి విమాన ప్రయాణం, చిన్నారుల కలలకు రెక్కలు. జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో కీలక మలుపు, కింగ్ పిన్ అరెస్ట్, ముఠా గుట్టురట్టు. బీజేపీపై విమర్శలు, జై శ్రీరామ్ నినాదాలకే పరిమితం. రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి డిక్లరేషన్ల పేరుతో మోసం చేసిందని ఆరోపిస్తూ రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని విమర్శించింది. ఈ నేపథ్యంలో మే 6న హనుమకొండలోని సిఎస్ఆర్ గార్డెన్ సర్కిల్, హంటర్ రోడ్ వద్ద భారీ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రకటించింది. రైతుల హక్కుల కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ శ్రేణులు హాజరు కావాలని కోరింది. కోత్వాల్గూడలోని రాఘవ క్రషర్ యూనిట్ల కూల్చివేతతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. హైడ్రా చర్యల్లో భాగంగా ఈ కూల్చివేతలు చేపట్టగా బీఆర్ఎస్ నేత టి హరీష్ రావు చేసిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఒత్తిడికి లోనైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చివరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చల తర్వాత కూల్చివేతకు ప్రభుత్వం ముందుకొచ్చిందని సమాచారం. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి తీరు పట్ల అసహనం వ్యక్తమవుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని రేపుతోంది. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకే అధినేత విజయ్ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికు లేఖ రాస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. తన పార్టీకి ఆహ్వానం ఇస్తే 2 వారాల్లోగా శాసనసభలో తమ బలం నిరూపించుకుంటామని విజయ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లేఖను ఈమెయిల్ ద్వారా లోక్ భవన్ కు పంపినట్లు సమాచారం. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీవీకే అధినేత విజయ్ పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. తొలి ఎన్నికల్లోనే సింగిల్ గా పోటీ చేసి అఖండ విజయాన్ని సాధించిన టీవీకే రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శక్తిగా అవతరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుపై పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. భవిష్యత్తు వ్యూహాలు, పాలనకు సంబంధించిన నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. విజయ్ తదుపరి అడుగులపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారత జనతా పార్టీ 294 స్థానాల్లో 206 సీట్లు గెలుచుకొని ఘన విజయం సాధించింది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ కేవలం 81 సీట్లకే పరిమితమైంది. ఎన్నికల ఫలితాల అనంతరం కొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రూబీ హాస్పిటల్ సమీపంలో టీఎంసీ కార్యాలయాలపై జరిగిన దాడి, ఆస్తుల ధ్వంసం చేసిన దృశ్యాలు బయటకొచ్చాయి. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై టీఎంసీ, బీజేపీ మద్దతుదారులపై ఆరోపణలు చేయగా బీజేపీ వాటిని ఖండించింది. ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఎన్నికల సంఘం అదనపు భద్రతా బలగాలు మోహరించి శాంతిని పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 294లో 206 సీట్లు గెలుచుకొని భారీ విజయం సాధించింది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఫలితాల అనంతరం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారసాత్లో బీజేపీ మద్దతుదారులు రోడ్డు పేరును తక్షణమే మార్చినట్లు సమాచారం. జెండాలు ఊపుతూ సంబరాలు జరుపుకున్న వారు ఇది సుభాష్ చంద్రబోస్ గౌరవార్థమని పేర్కొన్నారు. అయితే అధికారికంగా పేరు మార్పుకు మున్సిపల్ అనుమతి అవసరం. ఈ ఘటన కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఉత్సాహాన్ని, రాజకీయ ఉత్కంఠను ప్రతిబింబిస్తోంది.
హైదరాబాద్ పరిసర ప్రాంతమైన జల్పల్లిలో భారీ పేలుడు సంభవించింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 ఆక్సిజన్ ట్యాంకులు పేలిపోవడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ద్వంద్వ పేలుడు ప్రభావంతో సమీపంలోని ఇళ్ల పైకప్పులు కూలిపోయి స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పేలుడు కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తమిళ సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ తన రాజకీయ ప్రవేశంలో విజయం సాధించిన ఆనందాన్ని తల్లిదండ్రులతో కలిసి పంచుకున్నారు. ఎన్నికల్లో ప్రజల మద్దతుతో పార్టీ సాధించిన అఖండ విజయానికి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తుండగా విజయ్ కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతున్నారనే చర్చ మొదలైంది. ప్రజలకు దగ్గరగా ఉండే పాలన అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతానని ఆయన సంతకాలు చేసినట్లు సమాచారం. ఈ విజయంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్లోని పీఎంజీ జ్యువెలర్స్ కాల్పుల ఘటనలో గాయపడిన బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులు గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి ప్రయాణించారు. జీవితంలో తొలిసారి విమానం ఎక్కే అవకాశం రావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ అనుభవం తమ కలలకు రెక్కలు ఇచ్చిందని పేర్కొన్నారు. తమకు ఈ అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే సౌమ్యకు విద్యార్థులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి పెద్ద లక్ష్యాల వైపు దారితీస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో కీలక మలుపు తిరిగింది. హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రధాన నిందితుడు అర్జున్తో పాటు అతని సోదరుడు రాజీవ్, తల్లి, మామ మరియు మరో 4 సహచరులను అరెస్ట్ చేసింది. ఈ ముఠా ఇన్స్టాగ్రామ్లో తమను ధనికులుగా చూపిస్తూ ప్రభావవంతమైన కుటుంబాల బాలికలను టార్గెట్ చేసి లగ్జరీ కార్లలో తీసుకెళ్లి లైంగిక దాడులకు పాల్పడి వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తూ లక్షల రూపాయలు దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో 10 మందికి పైగా సంబంధం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. బాధితుల నుంచి ఫిర్యాదులు పెరుగుతుండటంతో పోలీసులు దర్యాప్తును మరింత విస్తరించారు. సోషల్ మీడియాలో పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. బీజేపీ నాయకులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జై శ్రీరామ్ అంటే పైసలు పడతాయా అంటూ ప్రశ్నిస్తూ సమావేశాలు పెట్టి నినాదాలు చేయడం తప్ప ప్రజల సమస్యలపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న సందర్భాల్లో కూడా ఇక్కడి బీజేపీ నేతలు స్పందించకుండా మౌనం వహిస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలపై నిజమైన పోరాటం చేయాలని, నినాదాలకే పరిమితం కాకుండా కార్యాచరణలో చూపించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.